ఎలక్షన్స్ కు ముందే నియోజకవర్గ అభివృద్ధికి పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నామని ఆ ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని స్పష్టం చేశారు. భోగాపురంలో మాజీ సీఎం జవహర్ రెడ్డి అనుచరులు చేస్తున్న భూదందాపై విచారణ చేపడతామని అంటున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. విజయనగరం ఎంపీ అప్పలనాయుడు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, ప్రతి పార్టీ గెలిచినా ప్రతి అభ్యర్థి గెలిచినా ఒక 100 రోజుల ప్రణాళిక అనేది ఉంటుంది. మీ నియోజకవర్గానికి సంబంధించి ఇట్లాంటి ప్రణాళిక ఏమైనా ఉందా? ప్లానింగ్ ఏముంది సార్? నేను గెలకముందు ప్రణాళిక చేసుకున్నా. టికెట్ వచ్చినప్పుడే ఈ పార్లమెంట్ పరిధిలో ఇది చేయాలని ఒక సంకల్పించుకున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఏ ఇబ్బంది పడుతున్నారో ఈ వ్యక్తి అయితే ఒక ఎంపీ అయితే మా పరిష్కారం మార్గాల్లో ఈజీగా అవుతుంది. అదే సమయంలో మాకు మంచి జరుగుతున్న ఆలోచన వస్తుంది. గతంలో ఉన్న కేంద్ర మంత్రిగా పనిచేసినారు సీనియర్సు, పోస్పోర్ట్ అశోక్ గజపతి గారు వారు పనిచేశారు. వారు ఎంపీగా వాళ్ళ నిధుల్ని హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఇచ్చారు. అది సక్సెస్ అయింది. అది కొనసాగిస్తున్నాం. దానికి సంబంధించి మొన్న 5 ఏళ్ళలో కొన్ని ప్రాంతాల్లో అవి కుంటుపడ్డాయి. మళ్ళీ మెరుగుపడడానికి మా నిధులు కేటాయిస్తాం. అలాగే అదే సమయంలో ప్రజలకు ఇంకేమైనా ప్రయోజనం ఉందా, అదనంగా మనం నిధులు తీసుకొచ్చి ఏం చేయాలి అని కూడా మేము స్టడీ చేస్తున్నాం. మీరు ఎన్నికల ప్రచారంలో చాలా హామీలు ఇచ్చి ఉంటారు. ముఖ్యంగా విజయనగరానికి ప్రధానమైనటువంటి ఒక హామీ ఏదో ఇచ్చి ఉంటారు. అంటే ఆ హామీ ఏంటి, దాన్ని నెరవేర్చడానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? నేను ఎన్నికల సభలో ఎక్కడ ఎటువంటి సందర్భంలో కూడా హామీ ఇవ్వను. ఎందుకు హామీ ఇవ్వనంటే, ప్రజాప్రభుత్వం ఏర్పాటు అవుతుంది, ప్రజాప్రభుత్వంలో మేము భాగస్వామ్యం అవుతున్నాం కనుక ప్రతి సమస్యను కూడా మా సమస్యగా భావించుకొని మేము పరిష్కారం చేసే మనుషులు. అందుకు స్పెసిఫికేషన్గా ఈ పరిష్కారం చేస్తున్నామనే అవసరం లేదు. ప్రజలకి అందుబాటులో ఉంటాం, వ్యవస్థలు కాపాడుతాం. ఆ వ్యవస్థలు కాపాడేటప్పుడు ఆ వ్యవస్థలే ఆటోమేటిక్ పనిచేస్తాయి ప్రజలకి. అందుకు వ్యవస్థని కాపాడినప్పుడు అందుబాటులో ఉండే ఒక సిస్టాన్ని కూడా డెవలప్ చేసుకుంటాం. అందుకు మేము 100% ఇది స్పెసిఫికేషన్గా ఈ సమస్యను మేము పరిష్కారం చేస్తామని ఎన్నికల అభ్యర్థిగా మేము ఎక్కడ మాట ఇవ్వలేదు. ఎందుకంటే ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎన్డీఏ కూటమి సహకరించండి, ఎన్డీఏ కూటమి ద్వారా మీ ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజాసేవ చేస్తామని ఒకే ఒక వర్డ్ అన్నా ఆ వర్డ్ని కొనసాగిస్తాం. అదనంగా చేస్తే అది అదనం అవుతుంది తప్ప స్పెసిఫికేషన్గా ఇది చేస్తామనేది ఐడెంటిఫికేషన్ ఉన్నాయి, విజనరీ ఉంది, ఆలోచనలు ఉన్నాయి, పక్కగా చేస్తాం. అంటే ముఖ్యంగా చూస్తే ఎన్నికల సమయంలో గ్రూప్ రాజకీయాలు మీతో ఉన్నటువంటి వాళ్ళు విభేదించేటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళందరినీ కలుపుకుని వెళ్ళాల్సినటువంటి పొజిషన్ ఎట్లా, అలాంటివి ఏమైనా ఉన్నాయా? వాటిని ఐడెంటిఫై చేశారా? నో మహానికి గ్రూపులు వ్యవహారాలు ఏమీ లేదండి. ఫ్రెష్గా వచ్చాం. అందరూ చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించారు, నారా లోకేష్ గారు గౌరవించి మాకు అవకాశం ఇచ్చారు. ఈరోజు అశోక్ గజపతి గారు సీనియర్గా ఈరోజు మాకు దగ్గరుండి ఎలక్షన్ చేయించి ముందు పెట్టారు. మాకున్న కళా వెంకట్రావు గారు రావచ్చు, లేకపోతే బేబీనాయన్ గారు రావచ్చు, కోనరు మురళీమోహన్ గారు రావచ్చు, నా పార్లమెంట్ పరిధిలో ఉన్న మిగతా అభ్యర్థులు అవ్వచ్చు, అందరూ కోఆర్డినేషన్ చేసాం. అద్భుతమైన మెజార్టీ వచ్చింది. ఈరోజు వాళ్ళ అభ్యర్థులు ఎమ్మెల్యేలకి ఎంత మెజార్టీ వచ్చిందో, ఇటు బీజేపీ కానీ జనసేన కానీ వారికితో పాటు నాకు కూడా అంతా మెజార్టీ వచ్చింది. అందుకు సమన్వయంగా పనిచేసాం. అందుకు మాకు ఏమీ ఇదేం లేదు. మాకు 100% పనిచేశారు. వారే ఒక ఎంపీ అభ్యర్థిగా కేడరు, బేసిక్గా కేడర్ కూడా వారే అభ్యర్థిగా పనిచేసి వెళ్ళారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి భోగాపురం భూముల విషయంలో ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. మాజీ సీఎస్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని. ఇప్పుడు దీని మీద ఏమైనా కమిషన్ వేయడం కానీ, లేకపోతే విచారణకి ఏమైనా ఆదేశించడం కానీ, ఒక ఎంపీగా ఏమైనా డిమాండ్ ఏమైనా చేస్తున్నారా? డిమాండ్ అంటే నాకంటే ముందు ప్రజలు ఆగ్రహంతున్నారు, ప్రజలే కోరుతున్నారు ఈ విషయాన్ని. అది ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి, ఎన్డీఏ కూటమి నాయకత్వం ఆలోచిస్తుంది. ప్రజలు చాలామంది ఇబ్బంది ఉన్నారు. మన రికమెండేషన్లు ఇచ్చినప్పుడు కూడా, మనకి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా నేను చూసా పత్రికలు, టీవీలో చాలామంది బాధితులు వచ్చి కంప్లైంట్ చేశారు. బాధితులు అంటే ప్రజలు కోరికని 100% ఏ ప్రభుత్వమైనా సేకరిస్తుంది, అది క్షుణ్ణంగా ఆలోచిస్తుంది, దర్యాప్తు చేసే అవసరాలు కూడా వచ్చినప్పుడు చేస్తుంది. అందుకే ప్రజలు కోరుకుంటున్నప్పుడు ప్రభుత్వాలు దాన్ని చేయాలి, ఆలోచిస్తాయనేది నేను భావించుకుంటున్నాను. అంటే మొత్తానికి చూడవచ్చు, ఇక్కడ ఖచ్చితంగా ప్రజాప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం. ప్రత్యేకించి హామీలు ఏమీ లేవు, కానీ ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికను నేను ఎన్నికలకు ముందే వేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అటు భోగాపురం భూముల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజలు వాటిని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి వాటిని తీర్చడానికి ఎలాంటి కమిషన్ వేయడానికైనా, విచారణ చేయడానికైనా వెనకడమని అప్పలనాయుడు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మురళితో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.